ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నా కృప నీకు చాలును. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడు మనకు అపారమైనటువంటి కృపను అనుగ్రహించేవారు. ఈ రోజు వరకు మనము క్షేమముగాను సురక్షితముగాను ఉన్నామంటే, సమస్తమును కలిగి సంతోషంగా ఉన్నామంటే ఇదంతా కూడా దేవుడిచ్చిన కృపే. ఆయన కృపలోనే సమస్తమును పొందుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఎన్నో మారులు దేవుడు తన కృప చొప్పున మనలను జ్ఞాపకం చేసుకుని, మనము బలహీనతల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయము చేసి, అంతకంటే ప్రత్యేకముగా విలువైన రక్షణను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదంతా కూడా దేవుని కృప. ఈ మాటలు వింటున్న మీకందరికీ ఆయన కృప నిరంతరము నిలిచిండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసిన దేవుడవు. నిజంగా నీ కృప లేకపోతే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండేవారము కాదు ప్రభువా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటున్నాం. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని వారి విషయంలో కూడా అపరిమితమైనటువంటి నీ కృపను మీరు అనుగ్రహించండి. ఈ దినమంతా నీ ప్రత్యేకమైన కాపుదల, క్షేమము, సహాయము మెండుగా మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.